తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇదే అంశం మీద అధిష్టానంతో చర్చించినట్లుగా కొన్ని పేర్లు ఇచ్చినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సతీష్ గారు, ఆశావాహులు అయితే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి తెలంగాణ కేబినెట్ లో ముఖ్యమంత్రితో సహా 18 మంది వరకు ఉండొచ్చు. ఫస్ట్ 2 years చూసుకుంటే 4 బెర్తలు ఖాళీ ఉంచారు, ఆ తర్వాత 2 ఫిల్ చేశారు. 12 వరకు ఉన్నాయి, 4 రీసెంట్ గా ఫిల్ చేశారు. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి, ఇంకొక 2 ఫిల్ చేయాల్సి ఉంది. చాలా మంది ఆశావాహులు కనిపిస్తూ ఉన్నారు. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. 3 ఏళ్లు ఆల్మోస్ట్ అయిపోతోంది, ఇంకా 2 ఏళ్లు మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చేది మా గవర్నమెంటే అని చెప్పి రేవంత్ రెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. ఏంటంటే ఎవరి పక్షం అంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో ఆస్పిరెంట్ అయిన మంత్రి పదవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరికి దక్కే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ అంటూ ఉన్న వాటిలో కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఢిల్లీ వెళ్లారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనేది రెగ్యులర్ గా జరిగేది. ఎందుకంటే మీకు నిన్ననే చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో అనేది సరే పార్టీ ఏం మారినా, ట్రెండ్ ఏం మారినా వాళ్ళ పాత ట్రెడిషన్స్ చాలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది బీజేపీలో కూడా ఈ సంస్కృతి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ప్రతి నెల పిసిసి అధ్యక్షుడు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ నెలలో ఏం కార్యక్రమాలు చేశాము, అప్కమింగ్ నెలలో ఏం చేయబోతున్నాము అని. అలాగే ప్రభుత్వ పరంగా ప్రతి 3 నెలలకి ముఖ్యమంత్రి మేము ఏమి కార్యక్రమాలు ఇప్పుడు అమలవుతున్నాయి, అంతవరకు ఏం చేశాము, ఏం ఇష్యూస్ అవన్నీ వాళ్ళకు ఇస్తారు. అలాగే హామీల అమలు, గతంలో ఏమి ఇచ్చాం, ఏమి నెరవేర్చాం, వీటన్నిటి సంబంధించి వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు. ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కూడా కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకుంటుంది. ఈ కోఆర్డినేషన్ కమిటీలు వీటితో పాటు ప్రధానంగా పార్టీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు, పరిపాలనా పరంగా ఉన్న లొసుగులు, గందరగోళాలు, అలాగే పార్టీల అంతర్గత కుమ్ములాట్లు, ఇట్లా ఎజెండాలు చాలా అంశాలు ఉంటాయి. ఈ అంశాల నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రివర్గ కూర్పు అనేది కూడా కీలకంగా వచ్చింది అంటున్నారు. ఖచ్చితంగా ఢిల్లీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవం. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరు స్థానం దక్కించుకోవచ్చు, దీనికి సంబంధించి 99 టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్టు ఏంటంటే, ఇక్కడ ప్రముఖంగా ఒక 2 బర్తులు కంప్లీట్ చేయాల్సి వస్తే 2 ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డోర్నకల్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా విజయం సాధించిన రామచంద్ర నాయక్, ఖచ్చితంగా రామచంద్ర నాయక్ కేబినెట్లో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఆదివాసీ, లంబాడా ఇవి షెడ్యూల్ ట్రైబ్ వర్గాల్లో కొంత రాజకీయంగా, సామాజికంగా చైతన్యం కలవి, కొంత అభివృద్ధి చెందినవి. అలాగే ఆదివాసీలో కొంత వెనుకబాటు ఉన్న మాట వాస్తవం. వాటికి సంబంధించి ఈ 2 వర్గాలు ప్రధాన వర్గాలుగా ఉన్నాయి. అయితే ఆదివాసీల నుంచి మంత్రి సీతక్క ఆల్రెడీ కేబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు లంబాడా సామాజిక వర్గం నుంచి ఒకరికి ఇవ్వాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. లంబాడాలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. ఇది బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్కి సరే కొన్ని సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు, అక్కడ ఉన్న ఈక్వేషన్స్, లోకల్ ఈక్వేషన్స్, లోకల్ ఫినామినాస్, వీటి నేపథ్యంలో అటు ఇటు స్కాటర్ కావచ్చు. బట్ వేరే మనం చూసుకుంటే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీస్, మైనార్టీస్, ఈ 3 సెక్షన్స్ ఎక్కువగా కాంగ్రెస్ తో ఉంటాయి. ఎప్పుడు కూడా అనాదిగా మన సాంప్రదాయ ఓట్ బ్యాంక్ వాళ్ళది. మధ్యలో ఉన్న ఈక్వేషన్స్ కొంచెం చెల్లాచెదిరేయడం వాస్తవమే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ మన అధికారంలో రావడానికి ఈ వర్గాలు కూడా బలంగా పనిచేస్తే అది వాస్తవం. అందుకు ఇప్పుడు లంబాడా సామాజిక వర్గానికి చెందిన రామచంద్ర నాయక్ డోర్నకల్ ఎమ్మెల్యేకి ఒకవేళ కేబినెట్ విస్తరణ ఉంటే భర్తీ కావాల్సిన 2 ఖాళీల్లో ఒకటి ఖచ్చితంగా రామచంద్ర నాయక్ దక్కే అవకాశం ఉంది. ఇది దాదాపు ఈ విషయంలో 2వ అభిప్రాయం లేదు, ఇది ఫుల్ క్లారిటీ. రెండోది ఎవరికి దక్కొచ్చు అన్న చర్చలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఇచ్చిన డిమాండ్ అని. కానీ ఆల్రెడీ అతని సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ కేబినెట్ లో ఉన్నారు కాబట్టి ఇద్దరు బ్రదర్స్ లో ఒకరికే ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కండిషన్ అనేది ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబినెట్ లోకి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే రిజైన్ చేయాల్సిందే, మరి ఇంకా ఆప్షన్ లేదు. ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తే అది బ్యాడ్ సిగ్నల్ పోతుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వీళ్ళు చెప్పింది, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాలి. లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటిన్యూ అవ్వాలంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాదు.
ఇక్కడ టెస్ట్ నడుస్తుంది ఈ రెండో విషయంలో. అలాగే కొంత ప్రక్షాళన ఉండొచ్చు అని చర్చ జరుగుతోంది. ఈ ప్రక్షాళన ఉండొచ్చు అన్న దానిపైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేబినెట్ లోకి వస్తారు, పొన్నం ప్రభాకర్ గౌడ్పై వేటు పడొచ్చు అని గత 2 నెలలుగా చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాంటివి ఏమీ చేయట్లేదు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగానే కొనసాగుతారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ విషయంలో ఎలాంటి సమస్యలు లేదు, అలాంటి ఆలోచనలు ఏవి లేవు అన్న చర్చ అయితే చాలా బలంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఈ చర్చ జరుగుతోంది, అది క్లారిటీ. కానీ ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఉంది. మున్నూరు కాపు సామాజిక వర్గం అనేది ఈక్వేషన్ లో తీసుకుంటే కొండా సురేఖ పై వేటు పడచ్చు అన్న చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఎందుకంటే కొండా సురేఖ కుమార్తె గతంలో రేవంత్ రెడ్డిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం, కొండా సురేఖ నాగార్జున సమంత విషయంలో చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టేయడం, ఈ మధ్యకాలంలో యాదగిరిగుట్ట దేవాలయ బోర్డు నియామకం విషయంలో తనకు తెలియకుండానే ఈ నియామకాలు చేశారంటూ ఆమె కొంత అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇలాంటి నేపథ్యం అనేది ఒకటి. రెండోది, వరంగల్ జిల్లా రాజకీయాల్లో భాగంగా కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ మధ్య రాజకీయంగా కొంత వర్గపోరు ఎక్కువైపోయింది, కొంత గందరగోళం అయిపోయింది. కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలాగే బీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు దాన్ని సమస్య ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే కొండా సురేఖను తప్పించవచ్చు, ఒకవేళ జరిగితే విస్తరణ జరిగితే ప్రక్షాళన జరిగితే కొండా సురేఖను తప్పించవచ్చు. కొండా సురేఖ మున్నూరు కాపు సామాజిక వర్గం కింద కౌంట్ అవుతారు కాబట్టి ఆమె ప్లేస్ లో వేములవాడ శాసనసభ్యుడు సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం ప్రభుత్వ విప్పుగా ఉన్న ఆది శ్రీనివాస్ కు అవకాశం లభించవచ్చు అన్నది చర్చ జరుగుతోంది. వాళ్ళు కొండా సురేఖ అవుట్ అయితే ఆది శ్రీనివాస్ వస్తారు, అక్కడికి ఆ ఈక్వేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇది ఎప్పుడు నేను భర్తీ చేయాల్సిన 2 ఖాళీలపై క్లారిటీ ఇచ్చా. ప్రక్షాళన ఉంటే జరిగే అంశాలు ఇవి. ప్రక్షాళన ఉంటే జరిగే అంశాల్లో ఒకటి క్లారిటీ ఇచ్చా. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులుగానే ఉంటారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ పై వేటు అన్న ప్రచారం ఉత్తుద్దితే అది జరగటం లేదు. రెండోది, కొండా సురేఖను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. దానికి కారణాలు చెప్పాను. కొండా సురేఖను తప్పిస్తే ఆది శ్రీనివాస్ని తీసుకొస్తారు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి, అక్కడికి అది పాసిఫై చేస్తారని చర్చ జరుగుతోంది. ఇక మూడో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గం నుంచి కేబినెట్ లో ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి ఇంకో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. వీళ్ళు ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ పేరు వినిపిస్తోంది బలంగా. ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ మోహన్ బాగా టెక్ సేవి, కొంచెం టెక్నికల్ గా వెరీ సౌండ్. ఆల్రెడీ ఏఐసిసిలో రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీకి టెక్నికల్ అండ్ సోషల్ మీడియా టీంలో ఎన్నికలకు ముందు మదన్ మోహన్ చాలా బలంగా పనిచేశారు. మదన్ మోహన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ గల వ్యక్తి, ఆయనకు ఐటీ కంపెనీలు ఉన్నాయి, యుఎస్ లో కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఆయనకు ఒక ప్రొఫైల్ ఉంది. అందుకు మదన్ మోహన్ కు వెలమ సామాజిక వర్గం నుంచి అవకాశం లభించవచ్చు అంటున్నారు. అయితే ఇంకో చర్చ ఏం జరుగుతుంది, మదన్ మోహన్ అనేది కాంగ్రెస్ హైకమాండ్ చాయిస్ కావచ్చు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బికేమ్ స్ట్రాంగర్ నౌ. ఈ మధ్య కాలంలో పరిణామాలు చూస్తే గత 6 నెలలకి ఇప్పుడు చూస్తే చాలా స్ట్రాంగ్ గా, చాలా కంఫర్ట్ గా ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో సంబంధాల పరంగా. ఈ నేపథ్యంలో ఒకవేళ ముఖ్యమంత్రి చాయిస్ అనేది ఒకవేళ చర్చకు వస్తే ముఖ్యమంత్రి చాయిస్ గా బల్మూరు వెంకట్, ఎన్ఎస్యుఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉండొచ్చు అంటున్నారు. అంటే వెలమ సామాజిక వర్గం నుంచి మదన్ మోహన్ వర్సెస్ బల్మూరు వెంకట్ మధ్య పోటీ ఉంది. బల్మూరు వెంకట్ వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపించవచ్చు, ఒకవేళ చీఫ్ మినిస్టర్ చాయిస్ కే ప్రియారిటీ ఇవ్వచ్చు, ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి. లేదనుకుంటే మదన్ మోహన్ ని ఇవ్వాలనుకుంటున్నాం హైకమాండ్ చెప్పి ముఖ్యమంత్రిని కూడా ఒప్పించవచ్చు, ముఖ్యమంత్రి కూడా ఆ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. ఇది జరుగుతోంది. ఒకవేళ కొండా సురేఖని తప్పిస్తే ఆది శ్రీనివాస్ రావచ్చు. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగానే ఉంటున్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ వైపు వేటు పడటం లేదు. కొత్తగా వచ్చే అంశాలకు సంబంధించి నేను క్లారిటీ ఇచ్చాను. లంబాడా సామాజిక వర్గం నుంచి డోర్నకల్లు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కేబినెట్ లోకి రాబోతున్నారు. షెడ్యూల్ ట్రైబ్ లంబాడాలకు కూడా అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఆదివాసీల నుంచి ఆల్రెడీ సేతక్కున్నారు కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే ఇందాక నేను మీకు చెప్పాను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అవకాశం దక్కితే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కేబినెట్ విస్తరణ ప్రక్షాళన జరిగితే ఇంతకు మించిన మార్పులు అయితే ఉండవు.